కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వారి హయాంలో పేదల భూములను లాక్కుని పెద్దలు పంచిపెట్టారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మొన్న కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఆయన భాష వల్ల సిరిసిల్ల ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజలు పోరాడుతున్న వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుంటి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుని ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. అది కాదు, అది అది ఆ జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అన్నమాట. ఆ రోజు కూడా చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడంబరాలు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు